ఆ రోజు 1990 సెప్టెంబర్ నెలలో రాజారెడ్డి, వివేకానంద రెడ్డి 100 మందికి పైగా మిలిటరీ డ్రెస్సులు వేసుకున్న గూండాలతో వచ్చి గ్రామం మీద పడ్డారు. ఇళ్ల మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ ఇళ్ల గోడలు పగలగొట్టలేక డ్రిల్లింగ్ మిషన్లు తెచ్చి డ్రిల్లింగ్ చేసి ఆ హోల్స్ లో డైనమైట్లు పెట్టి పేల్చేశారు. ఆ పేలుళ్ళకి మొత్తం వీళ్ళ బంధువుల ఇళ్లు 7 ఇళ్లను ధ్వంసం చేశారు. వీళ్ళ ఇళ్లలోంచి మహిళలను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. వాళ్ళ దుస్తులు చించేసి దౌర్జన్యం చేశారు. ఇళ్లలో సామాన్లన్నీ కూడా లూటీ చేశారు. ముందుగా తెచ్చుకున్న ట్రక్కుల్లోకి సామాన్లను ఎక్కించి తీసుకెళ్లారు. ఇదంతా జరుగుతున్నంతసేపు రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరు కూడా జీపుల ఇంజిన్ల మీద కూర్చొని పర్యవేక్షించారని సత్యనారాయణ, సూర్యనారాయణ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ పేలుళ్లలో తమ ఇంటి గోమాత డైనమైట్ల తాకిడికి ముక్కలైపోయి చనిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆ ఇంట్లో వాళ్ళ ఆవు ఉందంట, ఎప్పుడో చాలా ఏజ్డ్ ఆవు. దాన్ని ఆ టైంలో బయటకు తీసుకురాలేకపోయారు. ఆ డైనమైట్ల పేలుళ్ళకి ఆవు ముక్కలైపోయింది. అది చూసి వీళ్ళ అమ్మమ్మ తీవ్రమైన ఆవేదనతో ఏడుస్తూ, మా ఆవు ముక్కలైపోయినట్టు నువ్వు నీ కొడుకులు ముక్కలై చేస్తారని దుమ్మెత్తిపోశారు. ఆమె శాప ఫలితమో లేదా వీళ్ళ పాపాల ఫలమో గాని ముగ్గురు అసహజ మరణం పాలయ్యారు. ఆ ఘటన జరిగాక 8 ఏళ్లకు రాజారెడ్డిని బాంబులేసి చంపేశారు. ఆ తర్వాత ఇంకో 10 ఏళ్లకు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆవు శరీరం లాగే ఆయన శరీరం కూడా ముక్కలైపోయింది. ఇంకో 10 ఏళ్లకు వివేకానంద రెడ్డిని దారుణంగా నరికి చంపారు. ఆ ఘటనతో ప్రమేయం ఉన్న ముగ్గురు కూడా అసహజ మరణం పాలయ్యారు.